తెల్లగా మెరిసిపోయే చర్మం పొందాలంటే సరైన ఫేస్ వాష్ ముఖ్యం. చర్మాన్ని బ్రైట్ గా మార్చడానికి మొదటి స్టెప్ ఫేస్ వాష్ చేసుకోవడం. టోనర్స్, మేకప్ రిమూవర్స్ ఉపయోగించి చర్మంపై దుమ్ము ధూళిని తొలగించుకుంటాం. అయితే ఈ టోనర్స్, మేకప్స్ కేవలం దుమ్ము ధూళిని మాత్రమే తొలగిస్తాయి, కానీ మొటిమలకు కారణమయ్యే వాటిని తొలగించలేవు. కాబట్టి ఈ టోనర్స్ ని పక్కన పెట్టి కొన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఫేస్ వాష్ చేసుకోవడం మంచిది. నేచురల్ ఫేస్ వాష్లు మెరిసే చర్మాన్ని పొందడానికి చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడతాయి. మరి ఆ నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు శరీరానికి, చర్మానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో ముఖ్యమైన ప్రోటీన్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి ముఖాన్ని తాజా కొబ్బరి నీళ్లతో శుభ్రం చేసుకోవడం మొదలు పెట్టండి. మెరిసే చర్మం పొందండి. రోజ్ వాటర్. రోజ్ వాటర్ నేచురల్ ఫేస్ వాష్. ఇది అద్భుతమైన లుక్ అందిస్తుంది. ముఖంపై ఇంప్యూరిటీస్ తొలగించడంలో రోజ్ వాటర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ మ్యాజికల్ వాటర్ డార్క్ స్పాట్స్ తొలగించి నేచురల్ బ్లష్ లా వర్క్ అవుతుంది. రైస్ వాటర్. తరచుగా యాక్నే, పెద్ద పెద్ద చర్మ రంధ్రాలు మీ చర్మంపై ఏర్పడి ఉంటే రోజు అన్నం గంజితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మొదలు పెట్టండి. రోజుకు 2 సార్లు రైస్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మంలో ట్యాన్, మొటిమలు తొలగిపోతాయి. చల్లటి నీళ్లు. చర్మాన్ని శుభ్రం చేసి రక్త ప్రసరణ మెరుగుపరిచే పదార్థాల్లో చల్లటి నీళ్లు ఒకటి. ఇది చర్మాన్ని ఎఫెక్టివ్ గా, గ్లోయింగ్ గా మారుస్తుంది. రోజుకి 3 సార్లు చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు తొలగిపోయి చర్మం గ్లోయింగ్ గా మారుతుంది. దోసకాయ వాటర్. దోసకాయలో చాలా బ్యూటీ బెనిఫిట్స్ దాగుంటాయి. ఇది చర్మాన్ని గ్లోయింగ్ గా మార్చడంలో సహాయపడుతుంది. కొన్ని దోసకాయ ముక్కలను కొన్ని నీటిలో కలపాలి. కాసేపు ఆ నీటిని వేడి చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సమ్మర్ లో ఇది ఎఫెక్టివ్ ఫలితాలనిస్తుంది. పుదీనా వాటర్. పుదీనా వాటర్ చర్మానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పుదీనా ఆకులను నీటిలో కలిపి కాసేపు ఉడికించి వడకట్టాలి. తర్వాత చర్మాన్ని ప్రతిరోజు ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే చర్మం స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుతుంది. మొటిమలు తొలగిపోతాయి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.